జ్యేష్ఠ నక్షత్రము. ఇది బుధగ్రహ నక్షత్రము. అధిదేవత ఇంద్రుడు. రాక్షసగణ నక్షత్రము ఆదినాడి. నక్షత్రయోని హరిణ. నియంత్రణ వృక్షము విష్టి. ఈ నక్షత్రములో జన్మించిన వారు రహస్యాలు కాపాడుకొనడానికి, ఇతరుల రహస్యాలు తెలుసుకొనడానికి ప్రయత్నిస్తారు. చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి లోపాలను ఎంచుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా జీవిస్తున్నారన్న విమర్శలు వస్తాయి. తనకు శక్తి లేకపోయినా కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని హక్కులాగా వాడుకుంటారు. విమర్శలు సహించలేరు. ఒక రకమైన ఆత్మన్యూనతా భావం ఉంటుంది. ఎదుటివాళ్లు సరదాగా చేసిన వ్యాఖ్యలు కూడా తమను కించపరచడానికేనని వీరి ఉద్దేశ్యము. మిత్రభేదం కల్పించడంలోనూ, తప్పుడు సలహాలు ఇచ్చి ప్రజలలో అపఖ్యాతి పాలు చేయడంలోనూ అందవేసిన చేయి. నమ్మిన స్నేహితులు కూడా వీళ్లని అలాగే మోసం చేస్తారు. తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటారు. తన జోలుకు రానంత వరకు ఏ సమస్య అయినా వీరికి అందమైన ద్వీపము. భాషలకు భాష్యాలు, ప్రేమ కలిగిన పాండిత్యం, సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం. కొందరికి సంతాన నష్టం ఉంటుంది. అయినా సంతాన ప్రాప్తికి, వంశవృద్ధికి ఇబ్బంది లేదు. అన్నమాట, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత విరోధం, శాశ్వత మిత్రుత్వం ఉండదు. సాంకేతిక, వైద్య విద్యలలో ఓ ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల పట్ల మోజు, విహారయాత్రల పట్ల ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం బాగుంటుంది.